హాయ్ గైస్, వెల్కమ్ టు థర్డ్ బ్లాగ్. అండ్ నిన్న మనం గురుజీ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు ఏంటంటే వీడియో ఎందుకంటే ఓన్లీ త్రివిక్రమ్ గారి గురించి చెప్పాను. బట్ నా లైఫ్లో ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఒక 10 పీపుల్ ఉన్నారు. అండ్ వాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ద పీపుల్ ఆర్ ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు వన్, అండ్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు ఆబ్వియస్లీ థర్డ్ వన్ ఇస్ బన్నీ అన్న, ఫోర్త్ వన్, అండ్ విశ్వాస్, చరణ్ అన్న, అండ్ ద లాస్ట్ 5 పీపుల్ వర్ ప్రభాస్ అన్నయ్య, అండ్ ఐ థింక్ పూరి జగన్నాథ్ గారు, అండ్ ద మ్యాన్ సందీప్ రెడ్డి వాంగ గారు, అండ్ మై బ్రదర్ అండ్ రణబీర్ కపూర్, అండ్ మై లవ్ శ్రద్ధ కపూర్. Those were the 10 people of my life who has a maximum impact on me. And I think without them there is no yogi, nothing. I think I love cinema and I love everyone, but ఈ 10 మంది the most influential people. ఎలా ఉంటుంది లైఫ్ అంటే టాక్ ఆన్. I think ఫస్ట్ చిరంజీవి గారు వాజ్ మై హీరో అండి. ఎవ్రీ వన్స్ హీరో వాళ్ళ నాన్న ఫస్ట్ హీరో అంటారు. తర్వాత ఎవరైనా హీరో ఉన్నారంటే థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చిరంజీవి గారు పేరు చెప్తారు. ఐ లవ్ థింక్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. చిరంజీవి గారితో ఎక్స్పీరియన్స్ అంటే చిన్నప్పుడు థింక్ అండ్ పార్టీ ఆ టైంలో ఉన్నప్పుడు మా ఊరు సైడ్ వచ్చారు. ఆ ఊరు నుంచి ఆయన క్యాచ్ చేద్దామని వి ట్రావెల్ ఓవర్ 10 miles or something. అండ్ మా తమ్ముడికి ఆయన సెకండ్ ఇచ్చారు. ఆయన కార్ మీద ఉంది. బట్ నాకు ఇవ్వలేదు ఆ రోజు. అలానే ఒక రీజన్తో మా తమ్ముడితో ఒక 10 days మాట్లాడడం మానేసి చిన్నప్పుడు. చిరంజీవి గారు అడిగి సెకండ్ ఇచ్చారని. థింక్ చిరంజీవి గారు వాజ్ మై ఎవ్రీథింగ్, మై హీరో. Everything. And the second one was, I think everyone was, my Kokli Deva, Kalyan Babai. We have to say that, not Kalyan Babai. He's my heartbeat here. I think Kalyan is everything to me. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన సినిమా చూస్తే వెలిగి ఆయన సినిమాలకి డ్యాన్స్లు వేసి ప్రతి సినిమాకి ఎంతో చిన్న వేసి ఈ స్టేజ్ వరకు వచ్చేసింది. కళ్యాణ్ గారు సంథింగ్ ఇంకోటి విషయం చెప్పాలి. అంటే ఒక మనిషికి మీ అమ్మ నాన్న ముందు వచ్చే ఐకన్నా, మీ రిలేటివ్స్ ముందు వచ్చే ఐకన్నా, ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ మీ వైఫ్ ముందు వచ్చే ఐకన్నా ఒక మాట ఉంటుంది, వీడు కళ్యాణ్ బాబు ఫ్యాన్ అనే మాటకు వచ్చే అసలు ఎవరు ఇవ్వలేదు. థింక్ వరల్డ్లోనే ఎవరు అది కొనలేరు. ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేరు, ఎంతమంది వచ్చినా ఇవ్వలేదు. థింక్ కళ్యాణ్ గారు సంథింగ్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. దాట్ పర్సన్ వాస్ ఆబ్వియస్లీ త్రివిక్రమ్ గారి గురించి కొత్తగా చెప్పాల్సింది. త్రివిక్రమ్ గారు వాస్ మై గురుజీ టు మీ. Next one is Bani Amma. I think B. Pushparaj. I think Bani Amma గురించి ఎంత స్పెసిఫిక్గా ఎందుకు ఇష్టం అంటే ఐ థింక్ అంటే ఈజ్ ద మోస్ట్ ఎమోషనల్ పర్సన్ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకోటి స్పెసిఫిక్గా చెప్పాలి, బట్ అది పర్సనల్ అంటే చిరంజీవి గారు అంటే పిచ్చి బన్నీ అమ్మకి అంత లవ్ బన్నీ అమ్మ. ఐ థింక్ నా ఒక ఫిలిం రిలీజ్ అయితే కానీ అది ఒక సక్సెస్ వస్తే కానీ వాట్ ఎవర్ ఇట్ బీ, స్మాల్ ఫిల్మ్ ఆర్ బిగ్ ఫిలిం, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచులేట్ దెమ్. ఐ థింక్ అది ఒక స్వీటెస్ట్ గెస్టర్ ఐ థింక్. ఈ గోన రూల్ ఓల్డ్ ఐ థింక్ పుష్పది రూల్ చరణ్ ఐ థింక్ చరణ్తో నాతో బాగుండేదంటే ఐ థింక్
ప్రతి ప్రతి బర్త్డేకి చరణ్ బర్త్డేకి ఒక ప్లాన్ చేసేవాడిని. ఐ థింక్ మై గ్రాటిట్యూడ్ చరణ్ ఇస్ లవ్ ఎవ్రీథింగ్. బట్ ఐ థింక్ ఒక నేను ఎప్పుడూ వాడాలనుకోలేదు. ఎప్పుడు ఐ థింక్ నా వరకు బన్నీనా వాజ్ ద నెక్స్ట్ మెగాస్టార్ అండ్ చరణ్ వాజ్ ద నెక్స్ట్ పవర్ స్టార్. ఐ థింక్ అది ఐ హోప్ ద నెక్స్ట్ వన్ ప్రభాస్ అన్నయ్య. నేను ఏదో ఒక వీడియో సంథింగ్ పోస్ట్ చూసాను సోషల్ మీడియాలో. ప్రభాస్ ఒక పర్సన్ ఒక చిన్న కుర్రోడు ఒక 2 daysలో చనిపోతున్నప్పుడు ప్రభాస్ అన్నయ్య వెళ్ళి అతన్ని విజిట్ చేసిన హాస్పిటల్లో అతనితో మాట్లాడి టైం స్పెండ్ చేసినట్టు. ఐ థింక్ తను ఒక 20 days ఎక్స్ట్రా బతికాడు ఆ హ్యాపీనెస్. ఒక మనిషిని ఇంతకంటే ఆనందం ఏముంటుంది. ఇంకా ప్రభాస్ అన్నయ్య అంటే కిడ్ ఎట్ హార్ట్. ఐ థింక్ లవ్ యూ ప్రభాస్ అన్నయ్య. నెక్స్ట్ వన్ పూరి గారు. ఐ థింక్ ఆయనకు పేరు పెట్టుకున్నాను నేను, పెంట్ల పరాగ్. చాలామంది నేను పెట్టుకున్నది అయితే ఇస్మార్ట్ పూరి పోకిరి జగన్నాథ్. థింక్ ఐ లవ్ పూరి గారు అండ్ ఐ లవ్ దిస్ పాడ్కాస్ట్. ఈజ్ ఆల్సో మోస్ట్ ఎమోషనల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ థింక్. అండ్ తన లైఫ్లో మనిషి ₹1 సంపాదించడమే చాలా కష్టం. అంటే 100 కోట్లు పోగొట్టుకోవడం అది ఇంకా కష్టం మరి. అండ్ he came back from the stop. He's such a philosopher, like for me he's like Osho Rajneesh. I think he love philosophy. And పూరి గారు ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రతి ఒక్క ట్రైన్లో వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి, అందరికి వెళ్ళిపోతుంటారు. బట్ మన రైలు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు రైలు వస్తుందని వెయిట్ చేయడం కదా ఏం కదని రైల్వే స్టేషన్ ఉన్న వాళ్ళు ఏదో పర్ఫెక్ట్ టైంకి అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఐ లవ్ దట్ రైల్వే స్టేషన్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వన్ సందీప్ వంగ గారు. ప్లీజ్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ అన్న, లవ్ యూ అన్న. వాట్ కెన్ ఐ సే అబౌట్ యూ? It's like I think there are such people who changed the whole industry. I think like then RGV garu was changed with Satya, and now Sandeep Anna changed with Animal. I think సినిమాని ఇలా కూడా తీయొచ్చా అని ఒక ఎగ్జాంపుల్, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన డైరెక్టర్ వాస్ సందీప్ వంగ. అండ్ ఒక ఇన్నేళ్ళ హిస్టరీలో ఇలాంటి ఫిల్మ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ బ్లోన్ అవే విత్ దిస్ టెక్నికాలిటీస్ అండ్ దిస్ మ్యూజిక్ సెన్స్, సౌండ్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్. సందీప్ వంగ లైక్ సందీప్ రెడ్డి వంగ అండ్ ఇట్స్ సందీప్ రెడ్డి వంగ గాడ్. The last 2 people, my Ranbir Kapoor, my Anna, my brother, my love, my heartbeat, my everything. To say this, I think Ranbir Kapoor was the greatest personality of Indian cinema and the great. I think once Sandeep Reddy Wanga said he is the greatest actor in the country, I think, and I think it's a wrong statement. For me, it's like he is the greatest actor in the universe. It's not the greatest actor in the country or world. He is the greatest actor in the universe. I think the example చెప్పాలంటే I think అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీలో ఒక తూ జానా సాంగ్ ఉంటుంది కదా. I think ఆ సాంగ్లో కథనకాయ ఫీల్స్ యూ నెవర్ లవ్ ఎనీవన్ బికాస్ అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. I think that particular expression defines what actor Ranbir is. My brother. She revealed her daughter face, and she's too cutest girl I ever seen in my life. Raha Kapoor. Like she's like my daughter. Raha, baby, I love you. What can I say about Ranbir? He's like everything to me. It's like the biggest RK fan. I think Ranbir Kapoor is my biggest fan ever. He's my love. He's my heartbeat here. And those eyes, Chico, I love that eyes. And finally, my love,
Shraddha Kapoor. I think when I was 13 or something, and watched the Ashiki 2014 time, and when I started watching this film. And Sholay was my first film, first Hindi film, and Ashiki 2 was my second Hindi film I watched. And then I started loving her. I think I totally deeply involved with her character, like Ashiki or something. Arohi Keshav Shirke, the character influenced me a lot. And the thing is, and life I will love serial, but more than Shraddha, Shraddha was my love life. Shraddha was my first love, and she was my everything to me. నా లైఫ్లో నేను కేవలం లవ్ చేశాను, అది ఎమోషన్ ఇచ్చాను అంటే శ్రద్ధ కపూర్. షీ ఈజ్ ద మోస్ట్ సింపులెస్ట్ ఉమెన్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. చాలా సింపుల్గా ఐ లవ్ ద వే షీ వాస్. What can I say about Shraddha? Shraddha is my love. She is like my heartbeat. That's it for the video. I think those are the 10 people who in my life who are most impacted, most influence on me. And apart from my family, these 10 people are my life. I think I like everyone and I love cinema, but I think these 10 people who are beyond cinema for me, and beyond cinema, I think they're like my family. That's it.